దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 14th మే 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 3 and verse 6. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సందర్భము ఈ నికోదేము అనే ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవమును కలిగి ఉండాలంటే, పొందుకోవాలంటే నేనేమి చేయాలని యేసు ప్రభుని అడిగినప్పుడు, యేసు ప్రభు వారు ఆయనతో పలికిన మాట, ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ హీ హ్యాస్ టు బి బోర్న్ అగైన్. ఈ ఈ ఈ ఈ మాట వినగానే, క్రొత్తగా జన్మించాలి, షుడ్ బి బోర్న్ అగైన్ అనే మాట వినగానే నికోదేము అడుగుతాడు, ఎలాగా మళ్ళా తల్లి గర్భంలో నేను వెళ్ళగలను అంటాడు. Let me read this in English before I continue. That which is born of the flesh is flesh, and that which is born of the spirit is spirit. That which is born of the flesh is flesh, and that which is born of the spirit is spirit. So నికోదేము అడుగుతున్నాడు, ఎలా వెళ్ళగలను అనగానే యేసు ప్రభువారు ఆయనతో చెప్పిన మాట, శరీరానుసారముగా పుట్టినది శరీరము. He that is born of flesh is flesh. He that is born of the spirit is spirit. శరీరముతో పుట్టినవాడు శరీరము, శరీరానుసారంగా పుట్టినవాడు శరీరము. ఈ జాగ్రత్తగా వినాలి. ఈ యొక్క వచనంలో రెండు గ్రూప్స్ కనపడుతున్నాయి, రెండు గుంపులు కనపడుతున్నాయి. శరీరానుసారంగా జన్మించడం అంటే మనం మొదటి జన్మ, మనము తల్లిదండ్రుల నుంచి లోకానికి వచ్చాము, ఆదామును పోలి జన్మించాము. ఆదామును పోలి జన్మించడము శరీరానుసారముగా జన్మించడము, శరీరమును బట్టి జన్మించడము. ఆత్మలో జన్మించడం అంటే క్రీస్తు యేసు నమ్ముకోవడం వల్ల మనము జన్మించేది ఆత్మలో జన్మిస్తున్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఫ్రమ్ ఆడమ్ వీఆర్ బోర్న్ ఆఫ్ ఫ్లెష్, అండ్ ఇన్ జీసస్ వీఆర్ బోర్న్ ఆఫ్ స్పిరిట్. మనమే అక్కడ శరీరంగా పుట్టాము. ఎందుకు తెలుసా? ఆదాము శరీరానుసారుడైపోయాడు, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాడు ఆదాము. కాబట్టి మనమందరం కూడా ఆత్మీయ చచ్చిన స్థితిలో పుట్టాము, శరీరానుసారంగా పుట్టాము. శరీరానుసారులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కాబట్టి యేసు ప్రభువారు మనకు ఈ రక్షణ మార్గమును దయచేసి ఆయన మూలంగా మనము జన్మించినప్పుడు ఆత్మానుసారంగా జన్మించాం. అంటే మన ఆత్మ నూతన పరచబడే ఆత్మ బ్రతికి, ఆత్మ ఎవరిని పోలి ఉందంటే యేసుక్రీస్తు వారిని పోలి ఉంది. మనము శరీరానుసారంగా పుట్టిన మనము ఎవరిని పోలి ఉన్నామండి? ఆదామును పోలి ఉన్నాము. ఆదామును పోలి ఉన్నాం. ఆదాములాగా తయారవ్వలేదు, ఆదాములాగా పుట్టాము. ఆదాములాగా పుట్టే మరి యేసు ప్రభువారి ద్వారా జన్మించినప్పుడు ఎవరిలాగా పుట్టాలండి? ఆత్మలో యేసు ప్రభులాగా పుట్టాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. న్యూ క్రియేషన్ అంటే ఎవరిని పోలి ఉన్నామో తెలుసా? న్యూ క్రియేషన్ క్రీస్తు యేసుని పోలి ఉన్నాము. ఇంతకు ముందు మనం ఎవరిని పోలి ఉన్నామండి? ఆదామును పోలి ఉన్నాం. ఆదాము యొక్క పోలికలు ఏముందండి? రోగం ఉంది. ఆదాము యొక్క పోలికలు ఏముందండి? బాధ ఉంది. ఆదాము యొక్క పోలికలు ఏముంది? మరణం ఉంది. ఆదాము యొక్క పోలికలు ఏముంది? దరిద్రత ఉంది. ఆదాము యొక్క పోలికలు శాపం ఉంది. జననముతోనే ఆదామును మనము కలిగి ఉంటే, ఆత్మలో జన్మించినప్పుడు, క్రీస్తు యేసులో జన్మించినప్పుడు యేసు ప్రభుని పోలి ఉన్నాం. యేసు ప్రభు అంటే నిత్య జీవం, యేసు ప్రభు అంటే నీతి, యేసు ప్రభు అంటే పరిశుద్ధత. ప్రియ దేవుని బిడ్డలారా, పరిపూర్ణత. యేసు ప్రభు అంటే ఆరోగ్యము, ఐశ్వర్యము. మనము యేసు ప్రభుని పోలి ఉన్నాము. ఇది గుర్తించడమే, ఇది గ్రహించడమే భక్తి, స్పిరిచువాలిటీ అయి ఉన్నదే. What is spirituality? What is spiritual life? To know who you are in Christ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శరీరముగా పుట్టినవారు శరీరమును, ఆత్మగా పుట్టినవారు ఆత్మ ద్వారా ఆత్మయ్యున్నాము. మనము రక్షణ పొందుకున్న మనము, ప్రభువును నమ్ముకున్న మనము
आत्मा ही ఉన్నాము, नूतन सृष्टि ही ఉన్నాము. हिंदी में पढ़ेंगे, यूहन्ना रचित सुसमाचार उसमें 3 अध्याय और 6 वचन पढ़ रहे हैं. क्योंकि जो शरीर से जन्मा है वह शरीर है, और जो आत्मा से जन्मा है वह आत्मा है। प्रभु को धन्यवाद. सब लोग शरीर से जन्मे हैं, लेकिन जब यीशु मसीह को माने हैं, हम आत्म से जन्मे हैं. आत्म से जन्मे मतलब आत्मीय आशीष से हमको जीना चाहिए. ఆత్మీయ ఆశీర్వాదాలతో జీవించాలి. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు యేసులో ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇంకా పాత జీవితం లేదు. అంటే శరీరానుసారమైన జీవితము గతించెను, సమస్తము క్రొత్తదాయన. సో గాడ్ డిడ్ నాట్ మోడిఫై యూ, బట్ హీ మేడ్ యూ టోటలీ బ్రాండ్ న్యూ. పాత జీవితాన్ని అప్గ్రేడ్ చేయలేదు, బాగు చేయలేదండి. టోటల్గా నూతన సృష్టిగా మనల్ని చేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆత్మానుసారంగా నడుచుచు శరీర క్రియలను చంపాలి. ఆత్మానుసారంగా నడుచుచు శరీరాన్ని మనం అణిచివేయాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న నీ బిడ్డలందరూ ప్రభా నాయన ఆత్మానుసారులుగా నడువుటకు నాయన నీవు ఇచ్చిన ఈ గొప్ప వాక్యానికే స్తోత్రం చెల్లిస్తున్నాను. నిశ్చయముగా తండ్రి, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మలో సత్యముతో ఆరాధించాలి. దేవా, మేము ఆత్మలో మిమ్మల్ని ఆరాధించాలి, ఆత్మలో మిమ్మల్ని సంప్రదించాలి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి యేసు ప్రభు నామములో వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీరు తోడు దయచేసి సహాయం చేయని, జాబ్స్ చేసిన వారు జాబ్స్లో మీరు సహాయం చేసి నీ కృప దయచేసి వారికి న్యాయమును దయచేయమని అడుగుచున్నాను. ప్రభా, ఈ యొక్క సమయంలో రక్షకుడా నాయన తండ్రి, దేవా తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న వారు, రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, దాన్ని కృప దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభా, మంచి ర్యాంక్స్ దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, పరిశుద్ధ తండ్రి, పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా నాయన, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ మరొకసారి ప్రభా, ఆత్మలో పుట్టిన మేము నాయన తండ్రి, ఆత్మ ద్వారా జన్మించిన మేము నాయన ఆత్మలో ఆత్మయున్నాము నాయన తండ్రి. ఆత్మీయంగా మేము జీవించడానికి సహాయం చేయండి నాయన. అవును తండ్రి ప్రభా, శరీరముగా జన్మించిన వారు శరీరము నాయన, అందుకే వారు శరీర క్రియలు ఉన్నాయి ప్రభా నాయన. అవును ప్రభా, ఆత్మలో జన్మించిన మేము ఆత్మ ఫలములు ఏమనగానే వాక్యంలో వింటున్నాం నాయన. ప్రతి ఒక్కరము ఆత్మ ఫలము కలిగిన వారుగా మేము జీవించడానికి కృప దయచేసి నడిపించి మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ యొక్క రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధుల దగ్గర కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.